కోలోరెక్టల్ క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే ఏమైనా చేయొచ్చా? మీరు కారణాలు ఏంటి అని చెప్పే దాంట్లోనే చూసాం కదా! సో, ఏదైనా గానీ దీనిలని క్యాన్సర్ అనేది మల్టీ ఫ్యాక్టోరియల్ అనమాట. అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఒకటికొకటి ఇంటర్‌లింక్ అయ్యి మనకి జీన్ మ్యుటేషన్స్ కాజ్ చేసి సో, మనకి నీ ఈ కణ విభజన మీద నియంత్రణ పోవడం వల్ల మనకి క్యాన్సర్ ఫార్మ్ అవుతది. సో, దీంట్లో కొన్ని మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు నేను కొన్ని చెప్పేవి. నాన్ మోడిఫైయబుల్ అంటే ఇప్పుడు ఏజ్ ఉంది. ఏజ్ మనము మార్చలేం గదా! అలాగే మన జెండర్ ఉంది. అది మార్చలేం. మన జెనెటిక్ మేకప్ ఉంది. అది కూడా మార్చలేం. మనము ఇండియన్స్ అది కూడా మార్చలేం. సో, వీటివన్నీని ఏం మార్చలేం. కానీ మార్చేవి కొన్ని ఉంటాయి. ఏంటి అంటే దాంట్లో మెయిన్‌గా సో, నేను ఇప్పటి వరకు చెప్పాను. ఏంటి? సో, ఒబిసిటీని కంట్రోల్ చేసుకుంటే చాలా వరకు ఒక 35% ఆఫ్ ద కోలోరెక్టల్ క్యాన్సర్‌ని మనము కంట్రోల్ చేయొచ్చు. ఎలాగా? గుడ్ డైటరీ హ్యాబిట్స్. నేను చెప్పినట్టు హై ప్రోటీన్ తీసుకోవడం, లో కన్జంప్షన్ ఆఫ్ ఫ్యాట్ అండ్ క్యాలరీస్ అంటే రైస్ తగ్గించి తినడము, జిడ్డు పదార్థాలు, కొవ్వు పదార్థాలు, స్వీట్స్, ఔట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇలాంటివన్నీ ప్రిజర్వేటివ్ కంటైనింగ్ ఫుడ్స్, ఇన్‌స్టంటేనియస్ ఫుడ్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడము. దాంతోపాటు ఫ్రెష్‌గా ఫ్రూట్స్ తీసుకోవడము, వెజిటబుల్స్ బేస్డ్ కర్రీస్ తీసుకోవడం, ప్రోటీన్ బేస్డ్ కర్రీస్ తీసుకోవడం, వెజ్ బేస్డ్ డైట్‌కి షిఫ్ట్ అవ్వడము. సో, ఇలాంటివన్నీ ఈ 2/3 ఆఫ్ ద మన మీల్‌లో ఖచ్చితంగా ప్రోటీన్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఉండేటట్టు చూసుకోవడము. ఒక 1/3 కార్బోహైడ్రేట్స్ ఉండేటట్టు, ఫ్యాట్స్ ఉండేటట్టు చూసుకోవడము. సో, ఈ తర్వాత దాంతో పాటు ఎక్కువ శాతం ఫ్రూట్స్ తీసుకోవడానికి ట్రై చేయడము. ప్లస్ వాటర్ 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ మనం కొలత పెట్టుకొని తీసుకోవడం వల్ల దాంతోపాటు మెయిన్ ఇంపార్టెంట్ నాన్ వెజ్ తీసుకునే వాళ్ళలో రెడ్ మీట్. సో, చికెన్ హ్యాపీగా తీసుకోవచ్చు. ఎంత ఫిష్ తీసుకుంటే మనం ఇంట్లో పప్పు తిన్నట్టు ఫిష్ తీసుకోవచ్చు. డైలీ అయినా తీసుకోవచ్చు. ఫిష్‌తో ప్రాబ్లమే ఉండదు. సో, అలాగే ఎగ్ వైట్స్ మంచిగా తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ అంతా మనకొచ్చేది మీట్‌తో, రెడ్ మీట్. ఆ రెడ్ మీట్‌ని మనం కంట్రోల్ చేయడము. అంటే అది మామూలు షీప్ కానీ, లాంబ్ గానీ, లేకుంటే పోర్క్ గానీ, లేకుంటే బీఫ్ కానీ. సో, హిందూస్ తీసుకుంటే షీప్ ఇలాంటివన్నీ తీసుకుంటుంటారు. దట్ ఆల్సో ఈజ్ ఎ రెడ్ మీట్. సో, ఎనీ టైప్ ఆఫ్ రెడ్ మీట్ వెదర్ ఇట్ ఈస్ ఎ బీఫ్ మీట్ ఆర్ ఇట్ మే బి షీప్ మీట్ ఆర్ ఇట్ ఈస్ ఎ పోర్క్ మీట్. సో, ఎనీ టైప్ ఆఫ్ రెడ్ మీట్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫ్యాట్ కంటెంట్ అండ్ కార్బోహైడ్రేట్ కంటెంట్. దట్ ఈస్ వెరీ మచ్ రిస్క్ టు యువర్ లార్జ్ ఇంటెస్టైన్‌కి చాలా రిస్క్ ఉంటది. సో, కాబట్టి బెటర్ టు అవాయిడ్ దిస్ టైప్ ఆఫ్ అన్‌హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ అనమాట. హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్‌కి చేంజ్ అవ్వడము. దాంతో పాటు నేను చెప్పినట్టు ఫిజికల్ యాక్టివిటీ. సో, డైలీ మండే టు ఫ్రైడే హాఫ్ అన్ అవర్ బ్రిస్క్ వాకింగ్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఖచ్చితంగా మండే టు ఫ్రైడే వాకింగ్ చేయడము. సో, సాటర్డే సండే కంప్లీట్‌గా రెస్ట్ తీసుకున్నా పర్వాలేదు. మండే టు ఫ్రైడే ఒక హాఫ్ అన్ అవర్ 150 మినిట్స్ ఇన్ ఎ వీక్ బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల మనం ఒబెసిటీని కంట్రోల్ చేస్తాము. దాంతో పాటు నేను చెప్పినట్టు